నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివాదాల సుడిగుండంలో రాజమండ్రి హోమియో కాలేజ్ ప్రొఫెసర్ మంజుల హెరాస్మెంట్ కు సమ్మసిలిన పీజీ విద్యార్థి. ఈ నెల 13న తుని టీడీపీ విస్తృత స్థాయి సమావేశం, కొలువుదీరనున్న పార్టీ రథసారథులు. అట్టహాసంగా జగ్గంపేట ఆత్మ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం, రైతుల ఉన్నతికి పాటుపడాలని జ్యోతుల పిలుపు. అనకాపల్లిలో ఆశా వర్కర్స్ మహాసభ, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం, 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా. తెలుగుదేశం పార్టీ రథసారథుల పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయింది. తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామక ప్రక్రియ పూర్తి కావడంతో పార్టీ పగ్గాలు అందిపుచ్చుకున్న వారు ఈ నెల 13న ప్రమాణ స్వీకారం చేస్తారు. తేటగుంట క్యాంపు కార్యాలయం ఈ నెల 13న జరిగే టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య సమక్షంలో రథసారథులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య సారథ్యంలో తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సంస్థాగత కమిటీల నియామక ప్రక్రియ పూర్తయింది. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా అన్ని కమిటీలు ఏకాభిప్రాయంతో సంస్థాగత ప్రక్రియ జరిగింది. ఇక పార్టీ బాధ్యతలను భుజాన వేసుకునేందుకు సంసిద్దం ఉన్న రథసారథుల ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 13వ తేదీన జరగనుంది. తేటగుంట క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విచ్చేయనున్నారు. యనమల రామకృష్ణుడు, యనమల దివ్య సమక్షంలో అన్ని కమిటీలు కొలువుదేరనున్నాయి. కమిటీల ప్రమాణ స్వీకారం తర్వాత విస్తృత స్థాయి సమావేశం మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రసంగిస్తారు. సమావేశ వివరాలను తుని కూటమి కార్యాలయంలో సీనియర్ నేతలు మీడియాకు వెల్లడించారు. బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, కో యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు మండల పట్టణ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల సభ్యులతో పాటు సోషల్ మీడియా ఐటీడీపీ సభ్యులు హాజరు కావాలని టీడీపీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్, కుక్కడపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, పరవాడ తాతబాబు, కుండల రామకృష్ణ, చొప్పా సత్యనారాయణ, వారాది జ్యోతిలంక సునీల్, కూరపాటి రఘు, కొండవీటి రామలింగేశ్వర శర్మ, దండెం నాగు, నెల్లిపూడి బ్రహ్మాజీ, చందక భాస్కర్రావు, బోడపాటి శ్రీను, నెలపర్తి సత్యవతి, సుభద్ర, లావేటి రమణ, బంగారి నాగేశ్వరరావు, దాసరి నాగరాజు, గొర్ల సాయిబాబా, వీరుల్లా శ్రీను, శివలంక బాబీ తదితరులు పాల్గొన్నారు. తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా తుని మండలం, కోటనందూరు మండలం, తొండంగి మండలం, తుని టౌన్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మన ప్రభుత్వ చీఫ్ విప్, తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు మన యనమల దివ్య మేడం గారు ఆదేశాల మేరకు, మన ప్రీతమ నేత యనమల రామకృష్ణ గారు సూచనల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా మన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేసింది అనగా, మొన్న సంస్థాగత కమిటీలు అన్నీ కూడా అన్ని వార్డులు, 3 మండలాల్లో, తుని టౌన్ అన్నీ కూడా మనం వేసుకోవడం జరిగింది. ఆ యొక్క కమిటీల యొక్క మొత్తం హెడ్ ఆఫీసు మన అమరావతిలో రిజిస్టర్ అయ్యి, కార్యకర్తలు మన ఎవరైతే నాయకులు, కార్యకర్తలు మీ యొక్క విలేజ్ అయితేనే, టౌన్ అయితేనే, వార్డు వైజ్ అయితేనే మీరు ఇచ్చిన కమిటీల యొక్క పేర్లు అన్నీ కూడా మన అమరావతి పార్టీ ఆఫీసులో అన్నీ నమోదయ్యి మన తేటగుంట పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఆ వచ్చిన కమిటీలన్నీ కూడా రేపు 13వ తారీఖు లక్షవారం నాడు 3 గంటలకు తుని నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయమని మన
ఎమ్మెల్యే గారు యనమల దివ్య మేడం గారు ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు, ప్రతి వార్డు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి వార్డు ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, అదేవిధంగా మెయిన్ కమిటీ సభ్యులు 10 మంది వీళ్ళందరూ కూడా కలిపి రేపు 13వ తారీఖు లక్షవారం నాడు 3 గంటలకి తేటగుంట పార్టీ కార్యాలయంలో మన యనమల రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా, మన యనమల దివ్య గారు అధ్యక్షన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టుంది. రాజమండ్రి అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల పీజీ డిపార్ట్మెంట్ లో ఇద్దరు హెచ్ఓడీల మధ్య అంతర్గత కలహాలకు మెడికల్ విద్యార్థులు నలిగిపోతున్నారు. ప్రొఫెసర్ మంజుల హెరాస్మెంట్ పీజీ స్టూడెంట్ గాయత్రి ప్రాణాలపైకి వచ్చింది. మంజుల సతాయింపులకు 3 రోజులు నిద్రాహారం లేక గాయత్రి సొమ్మసిల్లిపోయింది. విషయం తెలుసుకున్న గాయత్రి తల్లిదండ్రులు హుటాహుటిన కాలేజీకి చేరుకున్నారు. న్యాయం కోసం విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాలేజీకి చేరుకుని గాయత్రి తల్లిదండ్రులు ఆరా తీశారు. ఎమ్మెల్యే హామీతో పీజీ విద్యార్థులు ధర్నాను విరమించారు. కానీ దీన్ని మనం ఇంటర్నల్గా ఏ ఇష్యూస్ ఉన్నాయో ఇవ్వండి. లాస్ట్ టైం వచ్చినట్టు కూడా చెప్పాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేదైనా స్టూడెంట్స్కి ఏమైనా ఉన్నాయో చెప్పండి అని కూడా నేను ఓపెన్గానే అడిగాను. ఉంటాయి, ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఉంటాయి. విల్ టేక్ యాక్షన్. నాకు టైం ఇవ్వండి. శ్రీకాకుళం వాళ్ళే అని అంటున్నారు కాబట్టి నేను అక్కడి నుంచి ఆ జిల్లా నుంచి అంటే నాకే చెప్తారు ఆబ్వియస్గా. నేను దాన్ని ఏంటనే డిస్కస్ చేస్తాను. గివ్ మీ సమ్ టైం. అపాయింట్మెంట్ నేను మీ ఎదుర్కొంటానే అడుగుతాను. వచ్చి స్టూడెంట్స్ కొన్ని చెప్పబోతున్నారు, నేను ఒక 2-3 వస్తారు. ఛాన్స్ ఇవ్వడానికి మీ ఎదుర్కొంటానే మాట్లాడతాను. నేను అడిగాను కదా, కరెక్ట్గా అన్నారు. ఒక 4-5 రండి, కమిషన్ రేపు కూడా వెళ్ళండి. ఫర్దర్గా ఇప్పుడు ఫేస్ చేస్తుంది ఎక్కడ కూడా ఉండకుండా చూసుకునే బాధ్యత నేను కూడా తీసుకుంటాను. ఓకే, ఆ మాట నమ్మి మీరు ఇలా కూర్చోవడం కరెక్ట్ కాదు. దయించి మీరు లెగిస్తే మంచిది. మీరందరూ రోడ్ ఎక్కారు, అది ఫైట్ అవుతారు. ఆవిడ చెప్తులు ఏనండి, ఇంకా అది కాకుండా ఏదైనా ఉంటే కూడా నాకు చెప్పండి. పర్సనల్లీ ఒక్కొక్క ఇండివిజువల్ ని టార్గెట్ చేస్తూ ఎవరు టార్గెట్ చేస్తుంది? డాక్టర్ పి మంజుల గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రాక్టీస్ చూడండి, ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్. లాస్ట్ 3-4 డేస్ నుంచి ప్రిన్సిపల్ లీవ్ లో ఉన్నారు. మీరు వచ్చినప్పుడు కూడా ప్రిన్సిపల్ లీవ్ లో ఉన్నారు. కార్యక్రమంలో లేని వర్క్స్ కూడా అలౌట్ చేసిన కాలేజ్ లో మమ్మల్ని అందరూ ఇండివిజువల్ గా టార్గెట్ చేసి మిమ్మల్ని మెయిల్ చేస్తాము, మీ కాలేజ్ లో ఎలా తిరుగుతారో నేను చూస్తాను అని చెప్పి చేశారు. ఇక్కడ లాస్ట్ ఒక్కరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్డినెన్స్. నమస్తే అండి, నేను ఇక్కడ గాయత్రి పార్ట్ 1 పీజీ చేస్తున్నాను. నాకు ఇక్కడ డాక్టర్ పి మంజుల అని ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి వెర్బల్ అబ్యూజ్ ఉంటూ నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఆవిడ నన్ను ఇబ్బంది పెడుతున్న క్రమంలో నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని ఆయన సపోర్ట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన వచ్చి నాకు హామీ ఇచ్చారు. ఈ ఇష్యూని ఆయన తగిన పాసిబుల్ అయిన వే అంతట్లో కూడా ఆయన సాల్వ్ చేసి నాకు న్యాయం చేకూరుస్తానని మాట ఇవ్వడం జరిగింది. నీకు తర్వాత నువ్వు రాసే పరీక్షల తాలూకా మార్కులన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు కనుక నేను చెప్పినట్టు చేయకపోతే తదుపరి నీ పరీక్షలన్నింటిలో నిన్ను ఫెయిల్ చేస్తామని నన్ను చెప్పడం, ఎవరి అండ చూసుకొని నువ్వు ఇంత ధైర్యంగా కాలేజీలో వస్తున్నావు, నేను చెప్పినట్టు చేయకపోతే నీకు సాయంత్రంలోగా నేనేం చేస్తామని బెదిరించడం జరిగి ఆ వేధింపులను తట్టుకోలేక నేను కొలాప్స్ అవ్వడం జరిగింది. వెంటనే నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి తర్వాత ఇష్యూ ఇక్కడ ప్రిన్సిపల్ గారి నోటీస్కి అండ్ లోకల్ ఎమ్మెల్యే నోటీస్కి తీసుకెళ్ళడం జరిగింది. అవును, లంచ్కి వెళ్ళే టైం కూడా ఇవ్వట్లేదు. డిపార్ట్మెంటల్ వర్క్స్ అనేవి 12 to 1 లంచ్ ఇచ్చేటప్పుడు 12:20 వరకు మమ్మల్ని డిపార్ట్మెంట్ నుంచి రిలీవ్ చేయకపోవడం, మళ్ళీ ఎగ్జాక్ట్గా 1 o'clockకి వచ్చి కనిపించకపోతే అంటే ఒక్క నిమిషం అయినా సరే మమ్మల్ని మళ్ళీ నిల్చోబెట్టి వర్బల్ అబ్యూస్ చేస్తూ నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డిగ్రేడ్ చేయడం జరుగుతుంది ప్రొఫెషనల్గా. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇచ్చిన మాట ప్రకారం సోమవారం ఆయుష్ కమిషనరేట్కి వెళ్ళడానికి మా స్టూడెంట్స్ తరఫున ఒక 15-20 మంది నుంచి వెళ్ళడానికి ఆయన సదుపాయం కల్పించి ఆయనతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి మా బాధల ఇబ్బందులన్నింటినీ చెప్పుకునే అవకాశం కల్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓకే, నమస్కారం.
రాజమహేంద్రవరం అల్లు రామలింగయ్య హోమియో మెడికల్ కాలేజ్లో గాయత్రి అని ఒక పాప ఏదైతే పీజీ చదువుతూ ఉన్నారో డిపార్ట్మెంట్ ఒక ఒత్తిడి వలన వారి డిపార్ట్మెంట్ల మధ్యన కొన్ని సమన్వయ లోపాలు ఏదైతే ఉన్నాయో వారి యొక్క వ్యక్తిగత కక్షలు విద్యార్థులపైన ఒత్తిడి తెచ్చే విధంగా ప్రవర్తనా విధానం ఉండడం వల్ల మానసిక ఒత్తిడితో గత 3 రోజులుగా ఆ అమ్మ ఏ విధమైన ఆహారం తీసుకోకుండా స్పృహ కోల్పోయే పరిస్థితి రావడం, తల్లిదండ్రులు శ్రీకాకుళం నుంచి రావడం, తోటి విద్యార్థులందరూ కూడా ఇది వాస్తవం. ఆ పాపకనే కాదు మిగతా విద్యార్థులందరికీ కూడా ఇదే విధమైన ఒత్తిడి తేవడం, హెరాస్ చేయడం, థ్రెటనింగ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే హెచ్ఓడి పి మంజుల గారి మీద వీళ్ళందరూ కూడా ఆరోపణలు చెప్పడం జరిగింది. వెంటనే ప్రిన్సిపల్ గారు లీవ్లో ఉన్నారు, ఆయన కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం, మండే ఛార్జ్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. అలా ఏదైతే ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళ బాధని ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఆయుష్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో దినేష్ గారికి తెలియచేయగా వెమ్మటనే పి మంజుల గారి మీద ఏదైతే చర్యలు తీసుకుంటానని చెప్పి సాయంత్రానికే చర్యలు తీసుకుంటానని చెప్పి స్పష్టమైన హామీ దినేష్ గారు ఇవ్వడం, అలాగే మండే కూడా పిల్లలు వాళ్ళ తాలూకు ఏదైతే ఉన్నదో ఆవేదన వారి సమస్యలు 1-to-1 కూడా చెప్పాలనుకుంటున్నామంటే మండే సార్ కూడా అవైలబుల్ ఉంటాను విజయవాడ, నేను కూడా వస్తాను. బట్ మీన్ వైల్ వాళ్ళు కూడా రమ్మనండి, నేను 1-to-1 మాట్లాడి ఇంకా ఫర్దర్గా ఏ విధమైన సమస్యలు వాళ్ళకి లేకుండా ఒత్తిడి లేని విద్యని అందించేందుకు ఏ విధంగా చేయాలన్న దాని మీద ఆయన కూడా డిస్కస్ చేస్తా అన్నారు. మండే స్టూడెంట్స్ కూడా వెళ్తా ఉన్నారు. మీన్ వైల్ ఏంటంటే ఆవిడ పి మంజుల గారు హెచ్ఓడి ఆవిడ పైన చర్యలు తీసుకుని డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వేసి, ఎందుకంటే పిల్లల్ని థ్రెటన్ చేసి క్యారెక్టర్ అసాసిన్ చేసే పరిస్థితులు విద్యా సంస్థలు ఉండకూడదు. అది మీకు ఏ విధమైన మీకు ఇంకొక డిపార్ట్మెంట్తో సమస్య ఉన్నా, ఇంకో హెచ్ఓడితో సమస్య ఉన్నా, లేకపోతే మీకు ఇంకొక తోటి ఉపాధ్యాయులతో సమస్య ఉంటే మీరు చూసుకోవాలి. కానీ పిల్లల్ని మధ్యలోని ఇబ్బంది పెట్టే విధంగా విద్యా వ్యవస్థని కాకినాడ జిల్లా జగ్గంపేట బ్లాక్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు 24 మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జిల్లా టీడీపీ అధ్యకులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ది కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జగ్గంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి శ్రీనివాస్ చైర్మన్ పైడిపాల సూరిబాబు 24 మంది కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన చైర్మన్ పైడిపాల సూరిబాబును 24 మంది కమిటీ సభ్యులను ఎమ్మెల్యేలు నెహ్రూ, సత్యప్రభ, నవీన్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. మరో విశిష్ట అతిథిగా జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడప భరత్, కొమ్ముల కన్నబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పుల చియాధుర, జీని మణిబాబు, కొత్త కొండబాబు, తోట రవి, పోతుల మోహన్ రావు, వీరంరెడ్డి కాశీబాబు, పిల్లా చంటిబాబు, కుంచే రాజా, అడబాల భాస్కర్, జంపన సీతారామచంద్ర వర్మ, అడబాల వెంకటేశ్వరరావు, యాళ్ల జగదీష్, జ్యోతుల పెద్దబాబు, కందుల చిట్టిబాబు, కత్తిపూడి బాబు, జగ్గంపేట నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆత్మ మరియు వ్యవసాయ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పేరు చెప్పండి అని నేను ఆత్మ మహోత్సవాలకు అనుగుణంగా నాకు అప్పగించిన లేదా కాకినాడ జిల్లా మండలం తాళరేవు అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించి ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించుకున్నారు. ఈ క్షేత్రస్థాయి కార్యక్రమంలో విద్యార్థులు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలైన సామాజిక ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయం, విద్యాశాఖ వెలుగు తదితర కార్యాలయాలను సందర్శించి ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి, అధికారులు పారదర్శకంగా ఎలా పనిచేస్తున్నారనే అంశాలపై అవగాహన కల్పించారు. కోరంగి పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఐపి సత్యనారాయణ విద్యార్థులకు పలు బాలల హక్కుల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, జిల్లా బాలల పరిరక్షణ విభాగ అధికారులు, సోషల్ వర్కర్ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ముందు ఈరోజు కాన్సెప్ట్ గురించి చెప్పండి. మీరు చెప్పిన తర్వాత ఎస్ఐ మాట్లాడారు. కార్యక్రమం
ముందు కాన్సెప్ట్ గురించి చెప్పండి మీరు. నా పేరు బాలసూర్యకిరణ్. నేను శ్రీకాకుళం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కాలరేవు నుంచి వచ్చాను. 9th క్లాస్. నేను మార్నింగ్ నుంచి సిహెచ్సి ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోకి వెళ్ళి అన్ని విభాగాల్లోని అక్కడ ఎవరు ఏం చేస్తారు, వాట్ ఈస్ గుడ్ అనేది అన్ని చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ ఏ ఉంటాయో అన్ని మాకు క్లియర్ గా వివరించబడింది. నెక్స్ట్ మేము ఎంపీ ఆఫీస్, అగ్రికల్చర్, డోక్రా ఇవన్నీ సందర్శించబోతున్నాము. ఈ నెల నవంబర్ 20వ తారీఖున కలెక్టర్ గారి ముందు మేము చెప్పదలుచుకున్నాం. నా పేరు గౌరీ మహేశ్వరి. నేను ఎస్ఎన్వి చర్చి హై స్కూల్ దగ్గర నుంచి వచ్చాను, తాళరేవు. మేము స్టార్టింగ్ సిహెచ్సి కమ్యూనికేషన్ హెల్త్ కేర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చాలా చూపించారు. ఏది గుడ్ డేట్ బ్యాడ్ అని చాలా చూపించారు. మెడికల్, ఫార్మసీ సర్వీసెస్ అవన్నీ చూపించారు. తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. అక్కడ ఎస్ఐ గారు ఫోక్స్ యాక్ట్ ఇవన్నీ రికార్డ్స్ ఇవన్నీ చెప్పారు. అక్కడ నుంచి మేము అగ్రికల్చర్, డాక్రా ఇక్కడికి వెళ్తాము. నెక్స్ట్ ఎంఆర్ఓ ఎక్కడ అన్నట్లుగా వెళ్తాము. ఎంపీడీఓ ఇలా వెళ్ళి 20వ తారీఖున కలెక్టర్ గారి ముందు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హాస్పిటల్కి వెళ్తే ఎవరిని సంప్రదించాలో మాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది. పోలీస్ స్టేషన్ గురించి కూడా మాకు తెలియదు. ఇలా తెలుసుకున్నాం. బాలల హక్కుల వారోత్సవం సందర్భంగా వేచి పడవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాలికలతో పాటు సిడిపి వారు గారు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఇక్కడ పోలీస్ స్టేషన్ అంటే స్టేషన్ యొక్క వర్కింగ్ కానీ స్టాఫ్ ఎంతమంది ఉంటారు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఏ విధంగా సమస్యలు వస్తే ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కారం చేస్తారు, అదేవిధంగా తక్షణ సహాయం కోసం వాళ్ళు ఏ నెంబర్లను కాంటాక్ట్ చేయాలా, అదేవిధంగా అంటే ఎటువంటి నేరాలు జరగడానికి అవకాశం ఉందో జరిగినప్పుడు ఎటువంటి మీరు స్పందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా కూడా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది చెప్పేసి వాళ్ళతో ప్రాక్టికల్ గా వాళ్ళతో మాట్లాడచ్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏమేమి సమస్యలు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా రికార్డ్స్ కట్టేమంటే ఒకసారి చూపించేసి వాళ్ళకందరికీ కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బాల్య వివాహ చట్టాల గురించి, అదేవిధంగా లింగ వివక్ష చట్టాల గురించి కూడా బాలబాలికలకు కూడా వివరించడం జరిగింది. ఎటువంటి ర్యాగింగ్ గట్టా జరగకుండా ఉండటం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలి వాటిని కూడా వాళ్ళందరూ కూడా సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా బాలికల గట్టా ఎవరైనా హెరాస్మెంట్ చేసినా సరే వాళ్ళకు ఇమ్మీడియట్ గా అంటే పోక్సో చట్టాలు గట్టా ఉన్నాయన్నమాట, వాటి ద్వారా తక్షణ సహాయం అందించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి 112 కాల్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగినంటే బాలికలు కూడా ఆ నెంబర్ల ద్వారా కాంటాక్ట్ చేస్తే మేము ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. మనకి అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు కూడా చేస్తున్నామండి. ఈ రోజు 7వ తారీఖు ఈ రోజు ఏంటంటే ఫీల్డ్ ట్రిప్స్ అండి. పోలీస్ స్టేషన్ తర్వాత మనకి పిహెచ్ ఆల్రెడీ చూపించామండి. అలాగే ఎంఆర్ ఆఫీస్, ఎంపీ ఆఫీస్, విలేజ్ ఆఫీస్ ఇలా అన్ని ఆఫీసులు చూపించి మన పిల్లలకి అంటే ఏ ఆఫీస్ లో ఏం చేస్తారు అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ ప్రతి విభాగంలో కూడా ఏం చేస్తారని ఎస్ఐ గారు సిబ్బంది అందరూ చెప్తే నోట్ చేసుకున్నారండి. అలాగే పిహెచ్సిలో కూడా ఎవరు ఏం చేస్తారని రాసుకున్నారు. వాళ్ళకి ఎక్స్రే ఎలా చేస్తారు, స్కాన్ ఇవన్నీ కూడా చూపించారండి. అక్కడ కూడా నోట్ చేసుకున్నారు. వీళ్ళు ఈ అవగాహన కార్యక్రమం 20వ తారీఖు మరి కలెక్టర్ సమక్షంలో వీళ్ళు మళ్ళీ ఎవరైతే బాగా చెప్పగలుగుతారో వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. మనకి ఈ 7వ తారీఖున మొత్తం జిల్లా లెవెల్లో ఈ రోజే జరుగుతుందండి. అన్ని ప్రాజెక్టులో కూడా మన ప్రాజెక్టులో ఏమొచ్చి తాళరేవులో పెట్టుకున్నాం. తాళరేవు భారీ ర్యాలీతో దద్దరిల్లిన అనకాపల్లి పట్టణం ఆశా వర్కర్స్ 5వ మహాసభల ప్రారంభం సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలో ఆశా వర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల సిపిఎం కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ 4 రోడ్ల జంక్షన్, మెయిన్ రోడ్డు, చిన్న 4 రోడ్లు, పెరుగు బజార్ మీదుగా రింగ్ రోడ్డు వరకు ఉత్సాహంగా సాగింది. అనంతరం రింగ్ రోడ్డు వద్ద బహిరంగ సభ నిర్వహించారు. 3 రోజుల పాటు మహాసభలు, ఈ 5వ రాష్ట మహాసభలు నవంబర్ 8, 9, 10వ తేదీల్లో 3 రోజుల పాటు అనకాపల్లిలోని కర్రి రమేష్ కళ్యాణ మండపంలో జరగనున్నాయని సిఐటియు అనకాపల్లి కమిటీ అధ్యక్షులు వివి శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సిఐటియు రాష్ట నాయకులు వి ఉమామహేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, ఆశా యూనియన్ రాష్ట అధ్యక్షురాలు పోసమ్మ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
షబాష్ తమరాన మాట ఇచ్చారు, పని చేసి చూపించారు. తుని మండలం వెలమకొత్తూరు మాజీ సర్పంచ్లు తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ, వరలక్ష్మి వెలమకొత్తూరు కొత్త కాలనీకి దారి తెన్ను లేకపోవడంతో స్థానికులకు ప్రాణ సంకటంగా మారింది. పరిస్థితిని క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తమరాన ధ్యేయం సమస్యను ఎమ్మెల్యే యనమల దివ్య నోటీసుకు తీసుకెళ్లి రహదారి నిర్మాణానికి ప్రతిపాదన సిద్దం చేశారు. ఈలోగా మాజీ సర్పంచ్లు సొంత ఖర్చులతో ఇవాళ రహదారిని చదును చేయించి తాత్కాలిక మార్గం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండి అప్పలనాయుడు, భోజంకి అప్పారావు, బైలంపూడి సత్యబాబు, తమరాన సత్యనారాయణ, రాయవరపు నాగేంద్ర, నాలం ముత్యాలు, తమరాన శ్రీను, తమరాన చిల్లారావు, నాలం చిరంజీవి, తమరాన ఎర్రోనాయుడు, తమరాన కృష్ణ, చుక్క దుర్గారావు, గండి అప్పలనాయుడు, ప్రెసిడెంట్ మట్టాడ ఆనంద్, అప్పికొండ పావని, గండి నాగేశ్వరరావు, సూరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ పెద్దల అందరికీ, అలాగే మా సత్యనారాయణ బావ గారికి, ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు, కమిటీ సత్యనారాయణ గారికి, అలాగే రామకృష్ణ గారికి, ఇక్కడ ముఖ్య కమిటీ సత్యబాబు గారికి, వీళ్ళందరికీ కమిటీ పెద్దలందరికీ మా యలమకొత్తూరు తరపున ప్రతి ఆడపడుచులకి, మహిళకి, మా సోదరి సోదరులందరికీ, అప్పారావు గారికి అలా అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి కార్యక్రమం మన గురువు గారైన మాజీ మంత్రివర్యులు మనకి ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి పేదవాడు, ప్రతి ఉన్నవాళ్ళు ఏ సంస్థతో బాధపడకూడదు, మీరు ప్రతి ఇంటికి ప్రజల వద్దకే పాలన అన్నట్టు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు కనుక్కొని వాళ్ళని వివరించి అన్ని విధాలా కనుక్కొని వాళ్ళకి ఏ ప్రాబ్లం వస్తుందో అలాగే దివ్య మేడం మేరకు కూడా మేము ఆదేశాలు తిరగడం జరుగుతుంది. ఈ కొత్తూరు గ్రామం నుంచి సత్యనారాయణ గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే మన అప్పారావు గారు, మిగతా కమిటీ పెద్దలు, నాయకులు, అలాగే యూత్ కమిటీ వాళ్ళందరూ తిరగడం జరుగుతుంది. ప్రతి సంస్థ కలుపుకున్నాము. వాళ్ళు మహిళలు కానీ సోదరులు కానీ అందరూ కూడా వాళ్ళ సమస్యలు వివరిస్తున్నారు. అందుకు గానీ ఈ భాగంలో ఈ కొత్తూరు గ్రామం నుంచి రోడ్డు బాగోలేదని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకంగా మేము అందరం మీద వచ్చి చూసి పరిశీలించి అందుకు మన గురువు గారైనా మేడం గారైనా ఆశీస్సులు, ధన్యవాదాలు ఉండాలని నేను కోరుకుంటూ, ప్రతి ఆడపడుచుకి ఒక్కొక్క సందేశం అని, ఎవరు ఏ విషయంలోనూ బాధపడకూడదు, అన్ని విషయాల్లో మేడం గారు స్పందిస్తున్నారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారని, లోకేష్ బాబు గారని ప్రతి విషయాల్లో వాళ్ళు కొనుక్కొని దానికి భాగంగానే ఇవన్నీ జరగడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు ఎన్నడూ చేయలేని విధంగా ఇప్పుడు పరిపాలన జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మన అందరం సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు. మా వెలమకొత్తూరు కమిటీ మరియు దుర్గా కమిటీ వారు, మా గౌరీదేవి కమిటీ, వెలమకొత్తూరు కమిటీ మొత్తం కలిపి ఈ రోడ్డు కార్యక్రమం చేయటకు మొదలు పెట్టడం జరిగింది. ఇది మన యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారి ఆధ్వర్యంలో ఈ మొన్న వచ్చి 26వ తారీఖున వచ్చి ఈ రోడ్డు పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో ఈ రోడ్డు ఎలా పోవడానికి గల కారణాల గురించి తెలుసుకున్నాం. అది పోలవరం కెనాల్ వారి ద్వారాగా పోయిందని తెలిసి మేము పోలవరం కెనాల్ వారికి లెటర్ పెట్టడం జరిగింది. 3వ తారీఖుని తుఫాన్ వెళ్ళిన తర్వాత లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు లెటర్ పైకి పంపించారు. ఆ లెటర్ వచ్చిన తర్వాత మొత్తం క్లియర్ చేసి మీకు ఇచ్చేస్తామని చెప్పి అన్నారు. అయితే అది రావడం లేట్ అవుతుంది కాబట్టి మాకు గౌరీదేవి ఉత్సవాలు జరుగుతున్నాయి. అదే సోమవారం నాడు అమ్మవారి ఊరేగింపు ఉంది. ఈలోగా వెళ్ళే మార్గం మాకు బాగోలేదు అని చెప్పి మా గ్రామ పెద్దలు అలాగే మా కాలనీ ప్రజలు అడగడం జరిగింది. దాన్ని మేము మా దివ్యమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోడ్ని శుభ్రం చేయడానికి మేము ముందుకొచ్చి ప్రోత్సహించి వర్క్ మొదలు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాల్లో మా గ్రామ ప్రజలు అందరూ కలిసి, మన కార్యకర్తలు అందరూ కలిసి కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ఈ కాలనీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. గారు ఇద్దరు కలిపి వచ్చారు మా దగ్గరికి. ఈ సైట్లోకి వచ్చారు. సైట్లోకి వస్తే మేము రోడ్డు గురించి అడిగితే వాళ్ళు మేడం గారికి చెప్తామని చెప్పారు. చెప్పి మాకు ఏదో అడిగిన వెంటనే వాళ్ళు రోడ్డు పని పెట్టి మాకు పని చేయించుకున్నారు. దాని గురించి మాకు వాళ్ళందరికీ మా తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు. మాకు అడిగిన వెంటనే పని చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ నమస్కారాలు, నాయకులందరికీ నమస్కారాలు, కమిటీ పెద్దలకు కూడా నమస్కారాలు. వాళ్ళు కూడా మేము చేయిస్తామని చెప్పి అన్నారు కమిటీ పెద్దలు కూడా. అయితే మాకు చేయించండి అని చెప్పి మేము అడిగాము. అడిగిన ప్రకారంగా వాళ్ళు వచ్చి చేస్తున్నారు. వాళ్ళకి ఒక మా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినటువంటి కమిటీ పెద్దలకి అలాగే నాయకులకి అందరికీ నా నమస్కారములు. మేము ఇక్కడ ఈ కాలనీలో సుమారుగా
ఒక 50 నుంచి 60 కుటుంబాలు నివసిస్తున్నాం. మాకు రాకపోకలుగా పోవడానికి ఈ రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది. వర్షం కారణంగా అలాగే పోలవరం కాలం నుంచి లారీలు అవి తిరగటం వల్ల రోడ్డు మొత్తం కొంచెం పాడేయడం జరిగింది. మాకు చాలామంది మన కాలనీలో అందరూ కూడా మమ్మల్ని అడగడం జరిగింది. ఎలాగైనా సరే మన నాయకులతో మాట్లాడి ఈ యొక్క రోడ్డుని బాగు చేస్తే బాగుంటుందని అడిగారు. మేము కూడా పెద్దల్ని అడగడం జరిగింది. మన ఎక్స్ సర్పంచ్ అయినటువంటి సత్యనారాయణ గారిని, రామకృష్ణ గారిని కూడా అడిగాము. అలాగే వాళ్ళు కూడా స్పందించి మా మేడం గారిని అలాగే పెద్ద అయిన రామకృష్ణ గారిని అడిగి ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళని త్వరగా చేసి పెడతానని అన్నారు. అలాగే వాళ్ళు పైన అడగడం జరిగింది, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇంత త్వరగా అవుతుందని మేము అనుకోలేదు. ఈరోజు వర్క్ మొదలెట్టడం జరిగింది. అందువలన వాళ్ళందరికీ మా అభినందనలు. అలాగే మన కమిటీ పెద్దలు కూడా ఇదిలో సహకరించి రేపు గౌరీదేవి సంబరాలు జరుగుతున్నాయండి. మాకు రేపు వచ్చే సోమవారం ఊరేగింపుగా జరుగుతుంది. మరి ఊరేగింపు జరిగేటప్పుడు ఇక్కడ ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొస్తున్నారు. ఎలా తీసుకొస్తారండి, అసలు కనీసం బైక్ కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఉందని చెప్పి మీ అందరూ అన్నాం. అంటే లేదు, వీళ్ళని త్వరగా దానికన్నా ముందే మనం ఈ రోడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. అన్నట్టుగానే వాళ్ళు ఈరోజు వర్క్ మొదలెట్టి దీన్ని త్వరగా పూర్తి చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివాదాల సుడిగుండంలో రాజమండ్రి హోమియో కాలేజ్. ప్రొఫెసర్ మంజుల హెరాస్మెంట్ కు సొమ్మసిలిన పీజీ విద్యార్థి. ఈ నెల 11న తుని టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. కొలువుదీరనున్న పార్టీ రథసారథులు. అట్టహాసంగా జగ్గంపేట ఆత్మ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం. రైతుల ఉన్నతికి పాటుపడాలని జ్యోతుల పిలుపు. అనకాపల్లిలో ఆశా వర్కర్స్ మహాసభ. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.